Hi, good morning to our channel PR Academy. డైలీ జనరల్ స్టడీస్ లైవ్ సెషన్లో భాగంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ లైవ్ సెషన్స్లో పాలిటిక్స్ సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషను, అదేవిధంగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ లక్షణాలు, అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో భాగాలు, అదేవిధంగా షెడ్యూల్స్, వేరియస్ సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము ఆధారాలు, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆదేశ సూత్రాలు, ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు. ఓకేనా? మరి వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి ఈరోజు లైవ్ సెషన్లో భాగంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్, మేజర్ చాప్టర్ కూడా అది. మనం ఆ చాప్టర్కి సంబంధించి కొన్ని సెషన్స్గా డివైడ్ చేసి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మరి యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము అనేటటువంటి చాప్టర్లో ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖ అనే అంశానికి సంబంధించి ఫస్ట్ టాపిక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. సాధారణంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పాలన కోసం 3 అంగాలు లేదా 3 భాగాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పరిపాలనకై 3 భాగాలు ఉంటాయి. అందులో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, అదేవిధంగా జ్యుడిషియరీ. కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ అనేటటువంటి 3 భాగాలు ఉంటాయి. ఇందులో చట్టాలను అమలు చేసే విభాగం ఎగ్జిక్యూటివ్ లేదా కార్యనిర్వాహక శాఖ, చట్టాలను రూపొందించే విభాగం వచ్చేటప్పటికి శాసన నిర్మాణ శాఖ. దీన్ని మనం కేంద్ర స్థాయిలో శాసనాలను రూపొందించే అత్యున్నతమైనటువంటి వ్యవస్థ పార్లమెంట్ అని పిలుస్తాం. శాసనాలను రూపొందించేది పార్లమెంటు, అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ, చట్టాలను వ్యాఖ్యానించే న్యాయస్థానాలతో కూడినటువంటి సముదాయము మనం జ్యుడిషియరీ లేదా న్యాయశాఖ అని మనం చెప్పుకుంటాం. మరి ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం తీసుకుంటే కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖకు సంబంధించి ఆర్డర్లో ఒక్కొక్క టాపిక్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా. నెక్స్ట్ లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు. ఇది యూనియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఓవరాల్గా 3 విభాగాలకు సంబంధించినటువంటి టాపిక్స్. మనం ఈ యూనియన్ గవర్నమెంట్ అనేటటువంటి చాప్టర్ జాగ్రత్తగా పరిశీలించి విన్నట్లయితే సేమ్ ఇదే స్ట్రక్చర్, ఇదే నిర్మాణము తదుపరి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కూడా మనకి ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ వచ్చేటప్పటికి గవర్నరు, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనకు లెజిస్లేచర్, శాసన నిర్మాణ శాఖ వచ్చేటప్పటికి కేంద్ర స్థాయిలో లోవర్ హౌస్, అదే లోక్సభ, దిగువ సభ, అప్పర్ హౌస్ వచ్చేటప్పటికి రాజ్యసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తాం. రాష్ట్ర స్థాయిలో వచ్చేటప్పటికి మనకి శాసన నిర్మాణ శాఖలో ఒకనండి శాసనసభ, శాసన మండలి అని పిలుస్తాం. లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పుకుంటాం. ఇక్కడ జ్యుడిషియరీకి వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు, రాష్ట్ర స్థాయిలో వచ్చేటప్పటికి మనకి రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము హైకోర్టు. మరి ఇందులో భాగంగా యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి చాప్టర్కి సంబంధించి రాష్ట్రపతి అనేటటువంటి టాపిక్లో మనం కొన్ని ముఖ్యాంశాలను డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగంలోని కేంద్ర ప్రభుత్వం గురించి తెలిపే ఆర్టికల్స్ ఏంటని అడిగారు. విచ్ ఆర్టికల్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్ ద యూనియన్ గవర్నమెంట్ అని అడిగారు ప్రశ్న. భారత రాజ్యాంగంలోని కేంద్ర ప్రభుత్వం గురించి తెలిపే అధికరణలు ఏంటి అని అడిగారు.
గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఓకేనండి. అనూష గారు 1C డి, సాయిరామ్ గారు సి. ఓకే. యశ్ గారు డి, వేణి పెద్దమూల్ 1C, సూర్యబాబు గారు 1C ఏబి డి, వెంకటరెడ్డి గారు 1C, సాయిరామ్ గారు డి, రోజా సి, లక్ష్మి గారు సి. ఎస్. ఓకే సార్, చూద్దాం. మరి మనం పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పుకునేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పాం. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 25 భాగాలలో అతి పెద్ద భాగం ఏదని అడిగితే కేంద్ర ప్రభుత్వం లేదా యూనియన్ గవర్నమెంట్. అతి పెద్ద భాగం అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణలో మొత్తం 100 అధికరణలు యూనియన్ గవర్నమెంట్లోనే ప్రస్తావించడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగంలోని 5వ భాగము కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. 5వ భాగములో 52 నుండి 151 వరకు గల అధికరణలు కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. చూడండి, ఆప్షన్ డి అండి ఆన్సర్. రాజ్యాంగంలోని 52 నుంచి 151 వరకు గల మొత్తం ఆల్రెడీ చెప్పాం 100 అధికరణలు కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. ఓకేనా సార్? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు త్వరలో అనేక నోటిఫికేషన్లు రాబోతున్నాయి. వాటికి సంబంధించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇండియన్ పాలిటీకి సంబంధించి మనకు చాలా మార్క్స్ ఇప్పుడు కంటెంట్తో పాటుగా కరెంట్ పాలిటీకి సంబంధించిన అనేక అంశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. మన ప్రీవియస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో నిర్వహించినటువంటి పరీక్ష ప్రశ్న పత్రాలు మీరు ఒకసారి పరిశీలిస్తే దీని యొక్క స్థాయి ఏంటనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ ప్రతి పాయింట్ కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇందులో మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించే 2 సెషన్లుగా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనండి. ఓవరాల్గా మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కవర్ అవుతుంది. అంతేకాకుండా మీకు చాలా స్పష్టంగా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని మన పిఆర్ అకాడమీ యాప్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది నేనే చెప్పడం జరిగింది. ఇక్కడ ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన దగ్గర అందుబాటులో ఉంది. గ్రూప్ 2కి సంబంధించి కూడా త్వరలో అప్లోడ్ చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏపీపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించి కూడా ఇండియన్ పాలిటీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కోర్సు కూడా త్వరలో మనము అప్లోడ్ చేయబోతున్నాం. సరే, ఇక్కడ చూడండి. మరి 2వ ప్రశ్న చూడండి. భారత రాజ్యాంగంలోని కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలిపే ఆర్టికల్స్ ఏంటి అని అడిగారు. ఇక్కడ విచ్ ఆర్టికల్స్ డిస్క్రైబ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్, విచ్ ఆర్టికల్స్ డిస్క్రైబ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని అడిగారు సార్. చూడండి, చెప్పాలి. సి 5278. ఓకే, వేణి పెద్దమూల్ 5278. వెరీ గుడ్. వైష్ణోదేవి గారు 5278. ఓకే ఓకే. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్ ముందు చూద్దాం. ఎగ్జిక్యూటివ్ గురించి 52 నుంచి 78 వరకు గల అధికరణలు తెలియచేస్తాయి. వాస్తవంగా మనకు యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం, ఓకేనా, ఇది 5వ భాగం గురించి తెలియచేస్తుందని చెప్పుకున్నాం. 5th పార్ట్. ఓకే. మరి ఈ 5వ భాగాన్ని 5 అధ్యాయాలుగా వర్గీకరించడం జరిగిందండి. 5 చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఓకే. ఇందులో మొదటి అధ్యాయం 1వ అధ్యాయం వచ్చేటప్పటికి కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తుంది. 2వ అధ్యాయం వచ్చేటప్పటికి కేంద్ర శాసన నిర్మాణ శాఖ గురించి తెలియజేస్తుంది. 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఓకేనండి రాష్ట్రపతి శాసన అధికారాల గురించి తెలియజేస్తుంది. లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి తెలియజేస్తుంది. 4వ అధ్యాయం వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుందండి. దేశంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు గురించి ప్రస్తావిస్తుంది. మరి 5వ అధ్యాయం వచ్చేటప్పటికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగంలోని 52 నుంచి 78 వరకు గల అధికరణలు ఎగ్జిక్యూటివ్ గురించి తెలియజేస్తాయి. 79 నుంచి 122 వరకు గల అధికరణలు
పార్లమెంటు నిర్మాణము, అధికారాలు, విధుల గురించి తెలియజేస్తాయి. మరి రాష్ట్రపతి శాసనాధికారాలు లేదా లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి ఆర్టికల్ 1, 2, 3 తెలియజేస్తుంది. సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తున్నటువంటి అధికరణలు 124 to 147 వరకు తెలియజేస్తాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి తీసుకున్నట్లయితే 148 to 151 వరకు అధికరణలు మనకి ఇక్కడ తెలియజేస్తాయని గమనించాలి. మరి ఇక్కడ చూడండి, కాబట్టి ఇక్కడ కార్యనిర్వాహక శాఖ గురించి తెలిపే అధికరణలు అంటే 52 నుంచి 78 వరకు గల అధికరణలు, 52 నుంచి 78 వరకు గల అధికరణలను మనము గమనించాలి. ఓకే, కార్యనిర్వాహక శాఖలోనే మనకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీళ్ళందరూ కూడా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో కేంద్ర కార్యనిర్వాహక శాఖలో భాగము కానిది ఏది అని అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్? రాజ్యాంగంలో అదే కేంద్ర కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగము కానిది ఎవరు అని అడిగారండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ అని అడిగారు. ఆప్షన్ ఏ అటార్నీ జనరల్, ఆప్షన్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆప్షన్ డి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. క్రింది వాణిలో కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగము కానిది ఏది అని అడిగారండి. చూడండి, అనుష గారు 3D, ప్రభావతి గారు 3D, 3D, సూర్యబాబు గారు D, సాయిరామ్ గారు D, అనుష గారు D. ఓకే, అది D, అహిత్ కుమార్ 3D. ఓకే సార్, D. ఓకేనా, చాలాసార్లు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. ఓకేనా, ఈ క్రింది వాణిలో కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం ఏది లేదా అంతర్భాగము కానిది ఏది అని అడుగుతుంటాడండి. మరి కార్యనిర్వాహక శాఖలో ఎవరెవరు ఉంటారని మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ ప్రథమ పౌరుడు ఉంటారండి, రాష్ట్రపతి ఉంటారు. అదేవిధంగా ద్వితీయ పౌరుడు అండి, ఉపరాష్ట్రపతి ఉంటారు. చూడండి, ఉపరాష్ట్రపతి ఉంటారు. అదే మాదిరిగా ఇక ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలిని కలిపి మనం కార్యనిర్వాహక శాఖగా పేర్కొంటాం. అయితే ఇక్కడ 52 నుంచి 78 వరకు గల అధికరణలని చెప్పుకున్నాం కదండి. మరి 76వ అధికరణ అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది. కావున కూడా అటార్నీ జనరల్ అనేటటువంటి వ్యవస్థ కూడా ఎగ్జిక్యూటివ్లో అంతర్భాగంగానే మనం చెప్పుకోవచ్చు. మరి ప్రధానమంత్రి, మంత్రి మండలి, రాష్ట్రపతి. ఇక్కడ వచ్చేటప్పటికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అండి. ఇది కేంద్ర ప్రభుత్వంలోని భాగమే, కానీ 5వ అధ్యాయం గురించి తెలియజేస్తుంది. 148 నుంచి 151 వరకు గల అధికరణలు కాగు గురించి తెలియజేస్తాయి. ఓకేనండి, చూడండి అవునండి. మొట్టమొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేటప్పటికి నరహరిరావు అండి, ప్రస్తుతం వచ్చేటప్పటికి సంజయ్ మూర్తి. ఓకే, మొట్టమొదటి అటార్నీ జనరల్ వచ్చేటప్పటికి MC షెతల్వాడ్, ప్రస్తుతం వచ్చేటప్పటికి అటార్నీ జనరల్ R వెంకటరమణి. ఓకే, చూడండి, అంటే బేసిక్ క్వశ్చన్ కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరెవరు ఉంటారు అనేది తెలిస్తే ఇందులో మనకి ప్రశ్న 2 మోడల్ ప్రశ్నలు అడుగుతుంటాడు. ఈ క్రింది వాణిలో కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగం ఎవరు లేదా అంతర్భాగం కానిది ఎవరు అని అడుగుతుంటారు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి కానిది అని అడిగారు. ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనకి తీసుకుంటే ఆప్షన్ డి అండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. నెక్స్ట్ చూడండి, భారత రాష్ట్రపతి గురించి తప్పుగా పేర్కొన్న అంశం ఏంటి అని అడిగారండి. విచ్ ఈజ్ an incorrectly stated fact about the president of India? క్రింది పేర్కొన్నటువంటి అంశాలలో రాష్ట్రపతికి సంబంధించి సరికానిది ఏది అని అదే తప్పుగా పేర్కొన్న అంశము లేదా సరికానిది. ఆప్షన్ ఏ హెడ్ ఆఫ్ ది స్టేట్, దేశాధినేత. ఆప్షన్ బి ప్రభుత్వాధినేత, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆప్షన్ సి దేశ ప్రథమ పౌరుడు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ.
ఆప్షన్ డి దేశ ప్రథమ కార్యనిర్వహణాధికారి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద కంట్రీ. చెప్పండి సార్ ఆప్షన్ దీనికి. క్రింది వానిలో రాష్ట్రపతికి సంబంధించి తప్పుగా పేర్కొన్న అంశం ఏంటి అని అడిగారు. రిప్లై ఇవ్వాలి. ఓకే అండి. బి అనుష గారు 4B, నాగమణి గారు బి, సాయిరామ్ గారు బి. ఫస్ట్ ఓకే సూర్యబాబు గారు 4B. ఓకేనండి. చూడండి, రాష్ట్రపతికి సంబంధించి తప్పుగా పేర్కొన్నటువంటి అంశం వచ్చేటప్పటికి ప్రభుత్వాధినేత. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూడండి, దేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి, దేశాధినేత, రాజ్యాధినేత, దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. చూడండి, దేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి, దేశాధినేత, రాజ్యాధినేత, దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కాగా ప్రజలకు, ప్రభుత్వానికి, మంత్రిమండలికి, లోక్సభకు, జాతికి నాయకుడు ప్రధానమంత్రి. లోక్సభ అనేది జాతి యావత్తుకి వర్తిస్తుంది కాబట్టి ఈ క్రింది వానిలో జాతికి నాయకుడు ఎవరు అడిగితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం మనం తీసుకున్నట్లయితే ప్రభుత్వాధినేత, ప్రభుత్వానికి నాయకుడు ప్రధానమంత్రి, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రిగా మనం చెప్పుకుంటాం. సార్ నెక్స్ట్ చూడండి, కేంద్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికే ఉంటాయని తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద యూనియన్ ఆర్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్? ఆర్టికల్ 52, ఆర్టికల్ 53, ఆర్టికల్ 54, ఆర్టికల్ 55. చూడండి, కేంద్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా రాష్ట్రపతికే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పాం, దేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి అని తెలిపే అధికరణ ఏది అని అడిగితే అదే ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే దేశ ప్రధాన కార్యనిర్వహణాధికారి రాష్ట్రపతి అనగా దేశం మొత్తం మీద ఉండే అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి అని తెలిపే అధికరణ ఏంటి అని అడిగారండి. ఇక్కడ 53. వెరీ గుడ్ అండి. జైస్వాల్ బి, వెంకీ గారు 53, ఎస్ గారు 53, సాయిరామ్ గారు 53. ఓకే హెచ్ కుమార్ 5B. ఓకేనండి. రాజు గారు బి. సాయిరామ్ సూర్యబాబు గారు 5C. ఓకే సరే. వైష్ణదేవి గారు బి. 61 ఇంపీచ్మెంట్. అవునండి, మహాభియోగ తీర్మానము. ఓకే చూద్దాం సార్. ఇక్కడ కార్యనిర్వాహక అధికారాలన్నీ కూడా రాష్ట్రపతికే ఉంటాయని తెలిపే అధికరణ వచ్చేటప్పటికి 53వ అధికరణ అండి. ఆన్సర్ 53. 52వ అధికరణ భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు అని తెలియజేస్తుంది. భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు అని తెలియజేసే అధికరణ 52. రాష్ట్రపతి ఎన్నిక గురించి, ఎలక్షన్, రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది ఎలక్షన్ ప్రాసెస్. రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలిపే అధికరణ 55. రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలిపే అధికరణ 54 అని గుర్తుంచుకోవాలి. Okay. 1971 ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలన్నీ కూడా 1971 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాష్ట్రపతి లేని సమయంలో ఉపరాష్ట్రపతి అతని బాధ్యతను నిర్వర్తించడం లేదా యాక్టింగ్ ప్రెసిడెంట్ లేదా
తాత్కాలిక రాష్ట్రపతి సింపుల్గా తీసుకున్నట్లయితే చూడండి, రాష్ట్రపతి లేని సమయములో ఉపరాష్ట్రపతి అతని బాధ్యతలను నిర్వర్తించడం లేదా యాక్టింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించడం గురించి తెలిపే అధికరణ. సింపుల్గా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు, అది మనకు తెలిసింది అని తెలిపే అధికరణ ఏంటి అని అడిగారు ఇక్కడ. విచ్ ఆర్టికల్స్ డీల్స్ విత్ ద వైస్ ప్రెసిడెంట్ డిశ్చార్జింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ యాక్టింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఇన్ his absence. Article 63, 64, 65, 66. 6C. Article H. Kumara C. 65. 6C. 65 ఉంది. అవంతి 65 ఓకే. యాక్చువల్గా చూడండి, మనం రాష్ట్రపతి అందుబాటులో లేని ఎడల లేదా రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు అని తెలిపే అధికరణ 65వ అధికరణ 65 అండి. 65 ఆర్టికల్. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు. అంతేకాకుండా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న సందర్భంలో రాష్ట్రపతికి ఉండే అధికార హోదాలే ఉంటాయి. అయితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా గరిష్టంగా 6 నెలల వరకు మాత్రమే కొనసాగాలి. 6 నెలలలోపు ఖచ్చితంగా కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరగాలి. సింపుల్గా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఎంత కాలం వరకు కొనసాగవచ్చును అంటే 6 నెలలు. ఇక్కడ చూడండి, 63వ అధికరణ భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు అని తెలియజేస్తుంది. ఓకేనా. 64వ అధికరణ ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే చూడండి, భారత ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభకు అధ్యక్షులుగా వ్యవహరిస్తారని తెలిపే అధికరణ 64. మనకు తెలుసు భారత ఉపరాష్ట్రపతి ఆటోమేటిక్గా రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు అని, అవునా. మరి 64వ అధికరణ భారత ఉపరాష్ట్రపతి పదవి రీత్యా అధ్యక్షులుగా రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారని తెలిపే అధికరణ 64. మరి 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి తెలియజేస్తుందండి. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి తెలియజేస్తుంది. ఓకేనా. అది మనం వైస్ ప్రెసిడెంట్ టాపిక్ చెప్పేటప్పుడు అందులో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, భారత రాష్ట్రపతి గురించి తెలిపే నిబంధనలు ఏంటి అని అడిగాడు. ఆర్టికల్స్ మెన్షనింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 51 to 61, 52 to 62, 52 to 62, ఓకేనండి, 63 to 71. చెప్పండి, భారత రాష్ట్రపతి గురించి తెలిపే అధికరణలు. భారత రాష్ట్రపతి గురించి తెలిపే అధికరణలు. ఉదయ్ కుమార్ గారు బి, ఎంపీ గారు బి. యశ్ గారు బి, ఇస్వాల్ బి, బి, ఉషశ్రీ గారు సి, ఎంపీ గారు సి. ఓకే, రహిత్ కుమార్. ఓకేనండి, వెరీ గుడ్. సరే, రెడ్డి గారు బిఎస్ 62. సరే చూద్దాం. ఇక్కడ చూడండి, 52 నుంచి 62 వరకు రాష్ట్రపతి గురించి తెలియచేస్తాయి. యాక్చువల్గా మనం చెప్పుకున్నాం కదండి, కార్యనిర్వాహక శాఖ వచ్చేటప్పటికి చూడండి, రాష్ట్రపతి, అదేవిధంగా ఉపరాష్ట్రపతి, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని.
ఇందులో రాష్ట్రపతి గురించి తెలిపే అధికరణలు 52 నుంచి 62, ఉపరాష్ట్రపతి గురించి తెలిపే అధికరణలు 63 నుంచి 71 వరకు గల అధికరణలు తెలియజేస్తాయి వైస్ ప్రెసిడెంట్ గురించి. కాబట్టి 63 to 71 వరకు గల ఆర్టికల్స్ ఓకేనండి ఇది ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తాయి. ఇక్కడ భారత రాష్ట్రపతి గురించి తెలిపే అధికరణలు ఏవి అడిగితే 52 నుంచి 62 వరకు గల అధికరణలు తెలియజేస్తాయండి. సి ఓకే. నెక్స్ట్ చూడండి సార్, రాష్ట్రపతి ఎన్నిక విధానానికి అనుసరించే పద్ధతి ఏంటని అడిగాడు. ద మెథడ్ ఫాలోడ్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, నైష్పత్తిక ప్రాతినిధ్య విధానము, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్, ఒక ఓటు బదిలీ పద్ధతి, సీక్రెట్ బ్యాలెట్, రహస్య ఓటింగ్, ఆప్షన్ డి పైవన్నీ. చెప్పండి, క్రింది వానిలో రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని అనుసరించే పద్ధతి ఏంటి అని అడిగాడు. నైష్పత్తిక ప్రాతినిధ్య విధానము, ఒక ఓటు బదిలీ పద్ధతి, రహస్య ఓటింగు, పైవన్నీ. ఆల్ సార్ డి సుశ్రీ గారు ఆల్. వైష్ణవి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ప్రణవి బి. రోహిత్ కుమార్ 80, శ్వేతారెడ్డి డి, గారు ఆల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇప్పుడే చెప్పాం రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలిపే అధికరణ 55 అని. ఓకేనండి, ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి రాష్ట్రపతిని నైష్పత్తిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇది రహస్య ఓటింగ్ అండి, సీక్రెట్ బ్యాలెట్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి పైవన్నీ కూడా ఓకేనా. ఇక్కడ నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటున్నాం. ఇక్కడ మిగతా ఎలక్షన్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎన్నికలకి తేడా ఏంటి అంటే, ఉదాహరణకు రాష్ట్రపతికి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఓటర్ అనేటటువంటి వ్యక్తి ఓకేనండి ఎలక్టోరల్ కాలేజీలో ఉండేటటువంటి సభ్యులు ప్రిఫరెన్షియల్ ఓట్ అనేటటువంటిది ఖచ్చితంగా వేయాలి. అంటే ఒక ఏబిసి అనేటటువంటి 3 వ్యక్తులు పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికో ఒకరికి వేసిన తర్వాతే మిగతా 2 ఓట్లు వేస్తే చెల్లుబాటు అవుతాయి. అదొకటి ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అనేటటువంటిది. ఓకే, జనరల్గా మనకు తెలుసు ఈ రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించండి. ఓకే, పరోక్ష ఎన్నిక, రాష్ట్రపతి ఎన్నిక, పరోక్ష ఎన్నిక. రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజ్ అండి. ఎన్నికలన్నీ కూడా 1971 జనాభా లెక్కల ప్రకారం జరుగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలలో రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారని ఒకసారి ప్రశ్న అడిగాడు. రిటర్నింగ్ ఆఫీసర్ మనకు తెలుసు. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు అసెంబ్లీలకి, లోక్సభకు సంబంధించి కాన్స్టిట్యున్సీలకి ఆర్ఓలు ఉంటారు, రిటర్నింగ్ అధికారులు. అంటే ఒక నియోజకవర్గంలోని ఎన్నికలు నిర్వహించి పర్యవేక్షించే అధికారిని ఆర్ఓ అంటారు. ఇప్పుడు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. అలాగే ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికలలో ఆర్ఓగా ఎవరు వ్యవహరిస్తారు అంటే, ఒక పర్యాయం లోక్సభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తే మరొక పర్యాయం రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు రాష్ట్రపతి ఎన్నికలలో లోక్సభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో రాజ్యసభ సెక్రటరీ జనరల్. మళ్ళీ నెక్స్ట్ 5 years తర్వాత, నెక్స్ట్ 5 years కావచ్చు, లేకపోతే మధ్యలో మళ్ళీ ఏ కారణం చేతనైనా ఖాళీ ఏర్పడితే మళ్ళీ ఎన్నికలు జరిగేటప్పుడు ఒకరు ఒకసారి నిర్వహిస్తే మరొకరు ఇంకొకసారి ఆర్ఓగా వ్యవహరిస్తారు. ఓకేనా. ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు అడిగితే ఉత్పల్ కుమార్ సింగ్ అండి. ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్ తీసుకున్నట్లయితే ప్రమోద్ చంద్ర మోదీ. అవునండి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2022వ సంవత్సరము జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పుడు మన తెలుగు వ్యక్తి ఉండేవారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మనందరికీ తెలుసు సాధారణంగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అనేటటువంటిది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది అని.
మరి అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి ఎన్వి రమణ గారు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఇఫ్ ఏ వేకెన్సీ అకర్స్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఆప్షన్ ఏ, ఎలక్షన్స్ మస్ట్ బి హెల్డ్ విత్ ఇన్ 6 months. 6 నెలల లోపు ఎన్నికలు ఖచ్చితంగా జరపాలి, మొదటి ఆప్షన్. ఆప్షన్ బి, కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. The vice president acts as a president until a new president is elected. ఆప్షన్ సి, కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి మిగిలిన సమయానికి కాకుండా పూర్తిగా 5 సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు. ఆప్షన్ సి, the newly elected president continues in office for a full 5 years, not just for the remainder of the term. ఆప్షన్ డి, కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి మిగిలిన సమయానికి మాత్రమే కొనసాగుతారు. The newly elected president continues only for the remainder of the term. చెప్పండి, ఏబిసి ఓన్లీ. శ్రవణ్ ఏని కొద్దిము లైన్ 3, ఏబిసి. సాయిరామ్ గారు సి, సంజయ్ గారు 3, రాజు గారు ఏబిసి, వెంకీ గారు ఏబిసి, ఉషశ్రీ గారు ఏబిసి, సురేష్ గారు ఏబిసి, వెరీ గుడ్ అండి. నాగమణి గారు 9C, అనుష గారు ఏబిసి. సరే, అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఈ 3 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలని చెప్పినాం. కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు ఉంటారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి మిగిలిన సమయానికి కాకుండా పూర్తిగా 5 సంవత్సరాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ 2022వ సంవత్సరంలోని ఓకేనండి ఆగస్టులో బాధ్యతలు చేపట్టినటువంటి మాజీ ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన జగదీప్ ధన్కర్ గారు లాస్ట్ జూలై 2025వ సంవత్సరంలో ఆయన రిజైన్ చేయడం అనేటటువంటి జరిగింది, మనం చూసాం. అర్థమవుతుందండి. ఇంకా 2 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే రిజైన్ చేశారు. దాంతో మళ్ళీ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. సిపి రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్లో బాధ్యతలు స్వీకరించడం జరిగింది 15వ ఉపరాష్ట్రపతిగా. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆయన మళ్ళీ 2025 నుంచి 2030 వరకు కూడా, అంటే జనరల్గా మిగిలిన కాలం ఎంత ఉంది 2 years, కాకపోతే మిగిలిన కాలానికే కాకుండా పూర్తి కాలం వ్యవహరిస్తారనేది ఇక్కడ గమనించాలి. అదే మనం లోక్సభ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, చూడండి 5 yearsకి వాళ్ళు ఎలక్ట్ అవుతారు. ఓకేనా. ఇప్పుడు ఏదైనా ఒక కారణం, అనారోగ్య కారణం కానివ్వండి, లేకపోతే అనర్హత వేటు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఒక సీటు ఖాళీ ఏర్పడితే బై ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడి నుంచి ఎంత టర్మ్ ఉంటుందో ఆ టర్మ్ వరకే వాళ్ళు పదవిలో కొనసాగడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా. బట్ ఇక్కడ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించి మాత్రం పదవి ఖాళీ ఏర్పడి కానీ కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తే మిగిలిన కాలానికి కాకుండా పూర్తి కాలానికి వారు పదవిలో ఉండడం అనేది జరుగుతుంది. అది మనం గమనించాలి. అవునండి, ప్రజెంట్ సిపి రాధాకృష్ణ గారిది చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్, పూర్తి పేరు తమిళనాడు. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఓకేనండి మన పిఆర్ అకాడమీలో అథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషుతో పాటు జనరల్ స్టడీస్ మనకి పూర్తి స్థాయిలో మీకు ఆల్రెడీ మనం చెప్పాము ఇందాక. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి జాగ్రఫీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఆల్రెడీ మీరు కొన్ని లైవ్ సెషన్స్ మనం చూస్తున్నాం. జనరల్ స్టడీస్లో ఎవరైతే చెప్తున్నారో అదే ఫ్యాకల్టీ ఇక్కడ మనకి క్లాసులు చెప్పినటువంటి రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటుగా 75,000 బిట్స్ కూడా మనకి ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. ఇది చాలా తక్కువ డబ్బులకే 6 months వ్యాలిడిటీతో 999 రూపీస్కి మన పిఆర్ అకాడమీ వారు ఓకేనా అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను పరిశీలించి తీర్పునిచ్చేదేంటి? హూ ఎగ్జామిన్స్ అండ్ గివ్స్ జడ్జిమెంట్ అండ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్? కేంద్ర ఎన్నికల సంఘము, అటార్నీ జనరల్, పార్లమెంటు, సుప్రీంకోర్టు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలను పరిశీలించి తీర్పునిచ్చేది who examines and gives judgment on election disputes of the president and vice president? Central Election Commission, Attorney General, Parliament, Supreme Court. Jaiswal D, William D, Yes garu, Supreme Court. Uday Kumar garu D,
పవన్ తేజ్ గారు డి, యశ్ అనుష గారు డి, ఓకే అవంతి డి, ఉషశ్రీ గారు సుప్రీంకోర్టు, వేణి పెద్దిమూరు 10 డి, రాజు గారు డి. వెరీ గుడ్ అండి. మ్యాక్సిమం అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు కూడా ఒకసారి గమనించండి. దేశ ప్రథమ పౌరులు కానివ్వండి, ద్వితీయ పౌరులు కానివ్వండి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను కేవలము దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరిస్తుంది. అది గమనించాలి. ఫస్ట్ ప్రశ్న, ఓకేనండి, ఫస్ట్ పాయింట్. మరి భారత రాజ్యాంగంలోని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను గురించి ఏ అధికరణ తెలియజేస్తుందని అడిగితే ఆర్టికల్ 71 అండి. రాష్ట్రపతి ఎన్నికల వివాదాల గురించి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాల గురించి రెండింటి గురించి తెలిపే అధికరణ 71వ అధికరణ. అంతేకాకుండా ఎన్నికల ఫిర్యాదులను ఎన్నికలు జరిగిన నెల రోజులలోపే ఫిర్యాదు చేయాలి. ఎన్నికలు జరిగిన నెల రోజుల తర్వాత ఫిర్యాదు చేసినవి చెల్లుబాటు కాదు. అంతేకాకుండా ఈ ఎన్నికల ఫిర్యాదులను ఎవరు పెడితే వారు ఫిర్యాదు చేయడానికి వీలు లేదు. ఓటు వేసినటువంటి ఎలక్టోరల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఎన్నికల గణంలో ఉండేటటువంటి సభ్యులు కానివ్వండి, పోటీ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎవరికి కూడా అధికారము ఉండదని కూడా మనం గమనించాలి. నెక్స్ట్ చూడండి, క్రింది వాణిలో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు ఎవరు అని అడిగారండి. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ద ఎలక్టోరల్ కాలేజ్ దట్ ఎలక్ట్స్ ద ప్రెసిడెంట్. రాష్ట్ర విధాన సభలకు ఎన్నికైన సభ్యులు, విధాన సభలలో ఉండే ఆంగ్లో ఇండియన్లు, ఢిల్లీ పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికైన సభ్యులు, విధాన మండలి సభ్యులు. చూడండి, ఎవరికి ఓటు ఉండదో అని అడిగారు సింపుల్గా. elected members of state legislative assemblies, Anglo-Indians in legislative assemblies, elected members of Delhi and Puducherry legislative assemblies, members of legislative council. చూడండి, జనరల్గా మనం చెప్పాం భారత రాజ్యాంగంలోని రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలిపే అధికరణ 64వ అధికరణ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా? మరి రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం అండి. రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజ్. దీనిని నియోజక గణము లేదా ఎన్నికల గణము అని పిలుస్తామండి. నియోజక గణము లేదా ఎన్నికల గణము అని పిలుస్తాము. మరి ఈ యొక్క రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారు అని మనం ఒకసారి పరిశీలిస్తే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ సభ్యులు. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ. అయితే ఇక్కడ మనం స్పెసిఫిక్గా ఇక్కడ ఏమన్నారు, ఎవరికి ఓటు ఉంటుంది ఎవరికి ఓటు ఉండదని మనం తీసుకుంటేనండి సింపుల్గా లోక్సభ, రాజ్యసభ అంటే పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులకు ఓటు ఉంటుందండి. ఎన్నికైన సభ్యులు అంటున్నాం. ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులా లేకపోతే ఉభయ సభల మొత్తం సభ్యులా అని అడుగుతుంటారు. జనరల్గా ఇప్పుడు చూడండి, ఉభయ సభల మొత్తం సభ్యులు అని మనం తీసుకున్నట్లయితే 788 మంది ఇప్పుడు ఉన్నారు. 543 లోక్సభ, 245 రాజ్యసభ. ఓవరాల్గా ఉభయ సభలు టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి 788. ఇందులో నామినేటెడ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 12 మంది. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది నామినేట్ చేస్తారు. లోక్సభ కంటే తొలగించారని చెప్పాం. కాబట్టి ఇక్కడ మొత్తం సభ్యుల సంఖ్య అంటే 788 మంది అండి. టోటల్ మెంబర్స్ అంటే ఎలక్టెడ్ మెంబర్స్ అంటే టోటల్ మెంబర్స్ మైనస్ ఓకేనండి ఈ యొక్క నామినేటెడ్ మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలక్టెడ్ మెంబర్స్ అని గుర్తుంచుకోవాలి. మొత్తం సభ్యుల సంఖ్య 788, నామినేటెడ్ సభ్యుల సంఖ్య 12 మంది ఈజ్ ఈక్వల్ టు 776 మంది అనమాట ఎలక్టెడ్ మెంబర్స్ అంటే. కాబట్టి ఎన్నికైన సభ్యులకు మొత్తం సభ్యులకు అది డిఫరెన్స్ అని గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, కేవలం ఎన్నికైన సభ్యులకు మాత్రమే ఉంటుంది. నామినేటెడ్ సభ్యులకి ఇక్కడ ఓటు హక్కు అనేటటువంటిది ఉండదు. దాంతోపాటుగా శాసన మండలి సభ్యులకు కూడా ఓటు ఉండదు. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, ఎవరికి ఓటు ఉండదు అంటే విధాన సభలలో ఉండేటటువంటి ఆంగ్లో ఇండియన్లు. యాక్చువల్గా దీన్ని తొలగించేసారులేండి. ఓకేనా? మనం చెప్పుకున్నాం భారత రాజ్యాంగంలోని 330
1వ అధికరణ ప్రకారము లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లు ఉండేవారు. 333 అధికరణ ప్రకారము శాసనసభకు 1 ఆంగ్లో ఇండియన్ను గవర్నర్ నామినేట్ చేసేవారు అని. దీనిని 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2019వ సంవత్సరంలో తొలగించడం జరిగింది అని. ఓకే, మరి విధాన మండలి సభ్యులకు కూడా ఓటు అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి, ఓకేనా, ఓకే ఓకే అండి, ఆన్సర్ వచ్చేటప్పుడు చూడండి, ఏ బిడి అండి, బిడి గుర్తుంచుకోండి. విధానసభలో ఉండే ఆంగ్లో ఇండియన్లు, విధాన మండలి సభ్యులు, ఓటు హక్కు ఉండనిది బిడి. ఢిల్లీ పుదుచ్చేరి శాసనసభ్యులకు కూడా ఓటు హక్కును కల్పించడం జరిగిందండి. 70వ రాజ్యాంగ సవరణ చట్టం 70 అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా వీరికి అవకాశం కల్పించారు. వీరు 95 నుంచి అవకాశం ఇచ్చారు. 97 ఎన్నికలలో తొలిసారిగా పాల్గొన్నారు ఢిల్లీ పుదుచ్చేరి శాసనసభ సభ్యులు. ఓకేనా, కాబట్టి చూడండి, ఎన్నికల్లో ఓటు హక్కు ఉండేది ఎవరికంటే ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులకు, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైనటువంటి సభ్యులకు, ఎమ్మెల్యేలకు. ఎవరికి ఉండదు అంటే రాజ్యసభకు నామినేట్ అయినటువంటి 12 మంది విశిష్ట వ్యక్తులకు మరియు ఆంగ్లో ఇండియన్లు, అదే ఆంగ్లో ఇండియన్ అంటే ఎలాగో తొలగించేస్తారు. మరి శాసన మండలి సభ్యులకు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేనండి 70 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 అండి. వీరు 1997 నుంచి జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు హక్కును వారు వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మరి రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి ధరావత్తు కింద 15,000 రూపాయలను ఎక్కడ డిపాజిట్ చేస్తారు? ధరావత్తు అంటే డిపాజిట్ అంటామండి. చూడండి, మనం ఒకటి గమనించాలి. రాష్ట్రపతి పదవికి పోటీ చేసినటువంటి అభ్యర్థి కానివ్వండి, ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసినటువంటి అభ్యర్థి కానివ్వండి, నామినేషన్ డిపాజిట్ ఎంత అంటే 15,000 రూపాయలు. మనకు తెలుసు, లోక్సభకు పోటీ చేసే అభ్యర్థికి 25,000 రూపాయల నామినేషన్ డిపాజిట్, ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులకి 10,000 రూపాయల నామినేషన్ డిపాజిట్ ఉంటుంది. అదే లోక్సభ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, షెడ్యూల్డ్ కులాల వారు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే అందులో సగము 12,500, 5,000. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఎవరైనా సరే రాష్ట్రపతి పదవికి కానీ, ఉపరాష్ట్రపతి పదవికి కానీ పోటీ చేసేటటువంటి అభ్యర్థుల యొక్క నామినేషన్ డిపాజిట్ ఎంత అంటే 15,000 రూపాయలు. మరి ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ వేర్ షుడ్ ఏ క్యాండిడేట్ కంటెస్టింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ డిపాజిట్ 15,000 రూపీస్ యాజ్ ఎ సెక్యూరిటీ డిపాజిట్. ఆప్షన్ ఏ క్యాష్ విత్ ద రిటర్నింగ్ ఆఫీసర్, నగదు రూపంలో రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర డిపాజిట్ చేయొచ్చు. 2 ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి గవర్నమెంట్ ట్రెజరీ. ఆప్షన్ డి పై 3 ఒక చోట. 12B. చెప్తాను, ఫారెన్ డిపాజిట్ బి. సరే, ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి అండి, పై 3 ఒక చోట. చూడండి, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నగదు రూపంలో ఆర్ఓ దగ్గర కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ట్రెజరీ, పై 3 ఒక చోట డిపాజిట్ చేయొచ్చు. రాష్ట్రపతి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు? సార్, చాలా సార్లు మనకు అడిగినటువంటి ప్రశ్న ఇది. అండర్ విచ్ ఆర్టికల్ డస్ ద ప్రెసిడెంట్ ఓకేనండి కన్వీన్ ఏ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్? 311, 104, 108, 112. గారు 108, వశ్రీ గారు డి, ఉదయ్ కుమార్ గారు 108, 108. ఓకే సార్ గారు సి అనూష గారు 108. ఓకేనండి, వెరీ గుడ్. ఇది చాలాసార్లు అడిగారు మనకు. చూడండి,
ఏ బిల్లుల విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు అంటే సాధారణ బిల్లుల విషయంలో. అర్థమవుతుందండి? సాధారణ బిల్లుల విషయంలో ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడితే రాజ్యాంగంలోని 108 అధికరణ ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం అయితే రాష్ట్రపతికి ఉంటుంది. బట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్. అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. చాలా సార్లు అడిగారు. ఇక్కడ చూడండి, ఏ బిల్లుల విషయంలో ఏర్పాటు చేస్తారు అంటే సాధారణ బిల్లుల విషయంలో ఏర్పాటు చేస్తారు. ఎవరు ఏర్పాటు చేసే అధికారం ఉంటుంది అంటే రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ఎవరు అధ్యక్షత వహిస్తారు? జాయింట్ సిట్టింగ్ సెషన్కి వచ్చేటప్పటికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఏ అధికరణ తెలియజేస్తుంది అంటే 108వ అధికరణ తెలియజేస్తుంది. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు అనే అంశాన్ని మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. ఏ రాజ్యాంగం నుంచి అండి? ఆస్ట్రేలియా ఉమ్మడి జాబితా, ఉభయ సభల సంయుక్త సమావేశం, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగిందండి. అర్థమైందా? ఎప్పటి వరకు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని 3 సార్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1961వ సంవత్సరంలో యాంటీ డౌరీ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం బిల్లు విషయంలో ఏర్పాటు చేశారు. రెండవసారి 1978 1978వ సంవత్సరంలో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు అమలు విషయంలో ఏర్పాటు చేశారు. మూడవసారి 2002వ సంవత్సరంలో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్, ఉగ్రవాద నిరోధక చర్య చట్టం విషయంలో ఏర్పాటు చేశారు, పోటా బిల్లు విషయంలో. ఓకేనా? నెక్స్ట్ ఉమ్మడి జాబితా కూడా అక్కడి నుంచేనండి. నెక్స్ట్ చూడండి, పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించిన ఒక సాధారణ బిల్లు రాష్ట్రపతి ఆమోదముతో శాసనమవుతుందని తెలిపే అధికరణ ఏంటని అడిగాడు. విచ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ అన్ ఆర్డినరీ బిల్ పాస్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ బికమ్స్ అన్ యాక్ట్ విత్ ద అసెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ 1 2 3 111 112 121. ఉదయ్ గారు బి, ఉదయ్ గారు 111, ప్రళయం బి, వెంకటయ్య గారు బి, జైష్వాల్ బి, సుశ్రీ గారు 111, కులశ గారు 111, ఆంగమణి గారు 111, సాయిరామ్ గారు బి, వేణి పెద్ద 14 బి, లక్ష్మి గారు బి. ఓకే, వెరీ గుడ్ అండి. 111 అధికరణ ప్రకారం ఉభయ సభలో ఆమోదించిన ఒక సాధారణ బిల్లు రాష్ట్రపతి ఆమోదముతో శాసనమవుతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాం. ఈ 111 అధికరణ ప్రకారం ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అంటే ఉందనే చెప్తాం. అవే వీటో పవర్స్ గురించి మనం చెప్పుకుందాం. వీటో అధికారాలు, అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో అంటే ఏంటనేది మనం చూద్దాం. ఓకేనా? అదే 1 2 3 ఆర్టికల్ అనేటటువంటిది ఏంటండి? ఇక్కడ లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంటు సమావేశాలు లేని సమయాలలో రాష్ట్రపతి అత్యవసరముగా జారీ చేసే ఆర్డినెన్సుల గురించి తెలిపే అధికరణ 123వ అధికరణని మనం గమనించాలి. ఓకేనండి? ఇంకీ గారు అంతే, 200 201 గవర్నర్ అయితే. ఉభయ సభలో ఆమోదించిన ఒక సాధారణ బిల్లు గవర్నర్ ఆమోదిస్తే 200, గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపితే 201. 201. సార్ నెక్స్ట్ చూడండి, పోలై చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో ఎన్నో వంతు ఓట్లు రాకపోతే డిపాజిట్ కోల్పోవడంగా పరిగణిస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చాలా సందర్భాలు అడిగినటువంటి ప్రశ్న ఇది. వాట్ ప్రపోర్షన్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ పోల్డ్ మస్ట్ ఏ క్యాండిడేట్ ఫెయిల్ టు సెక్యూరిటీ ఫోర్ఫిట్ దేర్ డిపాజిట్? 1/10, 1/6, 1/8, 1/15. ఉన్నది క్వాలిఫైడ్ వీటో కేవలం భారత రాష్ట్రపతికి ఉండదు, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. ఉదయ్ గారు బి, ప్రళయం బి, వెంకీ గారు 1/6, జైస్వాల్, సుశ్రీ గారు బి. ఓకే ఓకే, వెరీ గుడ్ అండి. అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నారు. 1/10 ఫర్ కోరం. అవును, ఓకే. 1/6 వంతు అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుగుతాడు? పోలైన ఓట్ల, చూడండి, పోలైన
లేదా పోలై చెల్లుబాటైన అని అడుగుతున్నాడు ఆప్షన్స్లో. పోలై చెల్లుబాటైన అంటే మనం దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఉదాహరణకి 1,00,000 ఓట్లు పోలైన అనుకుందాం, అన్ని చెల్లుబాటు అని కావాలని ఏం లేదు, అందులో ఒక 10,000 ఓట్లు చెల్లుబాటు కాలేదు అనుకుందాం. అందువల్ల పోలైన ఓట్లలోన పోలై చెల్లుబాటైన ఓట్లలోన అంటే పోలై చెల్లుబాటైనటువంటి ఓట్లలో 1/6 వంతు ఓట్లు వస్తే డిపాజిట్ వచ్చినట్లు, రాకపోతే డిపాజిట్ కోల్పోయినట్లు అని మనం పరిగణించాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, క్రింది వాణిలో సరికానిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్. మహాభియోగ తీర్మానము అమెరికా నుండి గ్రహించాము అని ఇచ్చారు. ఇంపీచ్మెంట్ మోషన్ అడాప్టెడ్ ఫ్రమ్ యుఎస్ఏ. 2, రాష్ట్రపతి నామమాత్రపు అధికారి అడాప్టెడ్ ఫ్రమ్ బ్రిటన్, బ్రిటన్ నుండి గ్రహించాము. ప్రెసిడెంట్ యాజ్ నామినల్ హెడ్, బ్రిటన్ నుండి గ్రహించాము. ఆప్షన్ సి, రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందడము, ఐర్లాండ్ నుంచి గ్రహించాము. చూడండి, అడ్వైజరీ ఒపీనియన్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ ఆర్టికల్ 143 ప్రకారం అండి ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. మరి ఎలక్షన్ మెథడ్ లేదా ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెనడా నుంచి తీసుకున్నాము. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేయడము ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ప్రశ్న ఏమడిగారు? సరికానిది అని అన్నారండి. చూడండి, అట్లా ఇవ్వండి. డి రాజు గారు సిడి, ఏబిడి, ఎంపీ గారు సిడి రాంగా, ఓకే సిడి ఓన్లీ, గారు సిడి, సాయిరామ్ గారు డి, సిడి, ఓకేనండి. చూద్దాం. చూడండి, మహాభియోగ తీర్మానం అనేది అమెరికా నుండి గ్రహించాం, కరెక్టే. రాష్ట్రపతి నామమాత్రపు అధికారి బ్రిటన్ నుండి గ్రహించాం, కరెక్టే. రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను పొందడం అనేది తప్పండి, ఇది కెనడా నుంచి తీసుకున్నాం ఆర్టికల్ 143 ప్రకారం. మరి రాష్ట్రపతి ఎన్నిక విధానం కూడా తప్పే, ఎన్నిక విధానం అనేటటువంటిది మనం ఐర్లాండ్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. మరి రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేయడం కూడా కరెక్టే, ఐర్లాండ్. కాకపోతే ఇక్కడ సరికానిది అన్నారు కాబట్టి ఆప్షన్లు వచ్చేటప్పటికి మీరు ఒకసారి చూడండి, సిడి, సిడి. ఓకేనా? నెక్స్ట్, ఓకేనండి. దేశంలో అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు 1975 June. Who was acting as the president when the internal national emergency was declared in the country? Neelam Sanjeev Reddy, Fakhruddin Ali Ahmad, Gnani Jail Singh or Venkatraman? చెప్పండి. అంతర్గత జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భాలలో అర్థమవుతుందా? భారత రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు? చెప్పాలి. సి ఫక్రుద్దీన్, ఓకే. ఓకే, ఇక్కడ చూడండి. యాక్చువల్గా మనం చెప్పాం నేషనల్ ఎమర్జెన్సీ అనేటటువంటిది 3 సార్లు విధించారు అని. ఫస్ట్ టైం 1962 అండి, ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1971, నెక్స్ట్ థర్డ్ 1975.
అయితే మనకు తెలుసు 1962లో చైనాతో యుద్ధం భారత్ ఓటమి, 1965లో పాకిస్తాన్తో యుద్ధం భారత్ గెలుపు, బంగ్లాదేశ్ విషయంలో 1971లో పాకిస్తాన్తో యుద్ధం భారత్ గెలుపు, 75లో ఇంటర్నల్ ఎమర్జెన్సీ. అయితే మనం చెప్పుకున్నాం 1962వ సంవత్సరంలో విధించినటువంటి ఎమర్జెన్సీ 1968 వరకు కూడా కొనసాగడంతో ప్రత్యేకంగా 65వ సంవత్సరంలో విధించాల్సినటువంటి ఆవశ్యకత లేకపోయింది. అందుకే ఎమర్జెన్సీ 3 సార్లు చెప్పుకుంటాం. 1962, 71, 75. 1962వ సంవత్సరంలో రాష్ట్రపతి సర్వేపల్లి, 1971వ సంవత్సరంలో రాష్ట్రపతి వివి గిరి, 1975వ సంవత్సరంలో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అండి. భారతదేశానికి 5వ రాష్ట్రపతి, 2వ ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించిన 2వ రాష్ట్రపతి, అత్యధిక ఆర్డినెన్సులు జారీ చేసినటువంటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఓకేనా? నెక్స్ట్, క్రింది ఆర్టికల్స్ ను జతపరచండి అన్నారండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్. ఆర్టికల్ 57, ఆర్టికల్ 61, ఆర్టికల్ 60, ఆర్టికల్ 1, 2, 3 ఇచ్చారు. చూడండి మొదటిది ఆర్టికల్ 57, 61, 60, 1, 2, 3. పక్కన మ్యాచింగ్ తీసుకుంటే మహాభియోగ తీర్మానము, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అండి, ఇంపీచ్మెంట్ మోషను, ఓత్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలిజిబిలిటీ ఫర్ రీఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావడానికి గల అవకాశం, ఆర్టికల్ 123 రాష్ట్రపతి శాసన అధికారాలు. చూడండి, లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 17B జయకుమార్ గారు డి, వెంకయ్య గారు సి, జైస్వాల్ ఏ, వెంకయ్య గారు 3124, శస్త్రి గారు డి, మేని పెద్దిమూడు 18C, ఉదయ్ కుమార్ గారు ఏ, 3124 కరెక్ట్ అండి. ఓకే, చూద్దాం. శిల్ప సి. సరే చూడండి, ఆర్టికల్ 57 అనేటటువంటిది, ఓకేనా, ఆర్టికల్ 57 అనేటటువంటిది రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావడానికి గల అవకాశం. రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావడానికి గల అవకాశం అంటే భారత రాష్ట్రపతి ఎన్నిసార్లు రాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చునని అర్థం ఇక్కడ. ఇప్పుడు చూడండి, 4 సంవత్సరముల పదవీ కాలము కలిగినటువంటి అమెరికా అధ్యక్ష పదవికి ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే పోటీ చేయాలనేటటువంటి నిబంధన ఉంది. అలా కాకుండా భారతదేశంలో రాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తి ఎన్నిసార్లు అయినను పోటీ చేయవచ్చు. ఎన్నిసార్లు పోటీ చేయాలనే అంశం రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. కాబట్టి ఆర్టికల్ 57 వచ్చేటప్పటికి రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావడానికి గల అవకాశం. ఓకేనా? ఆర్టికల్ 61 వచ్చేటప్పటికి మహాభియోగ తీర్మానము, ఇంపీచ్మెంట్ మోషన్ B1. ఆర్టికల్ 60 వచ్చేటప్పటికి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారము. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో జరుగుతుంది. ఓకేనా? మరి C2. చివరిగా ఆర్టికల్ 1, 2, 3 అనేటటువంటిది రాష్ట్రపతి శాసన అధికారాలు. D4. A3, B1, C2, D4. అంటే ఇక్కడ ఆప్షన్ వచ్చేటప్పటికి 3. ఓకేనా? ఓకే. మహాభియోగ తీర్మానం అమెరికా నుంచే తీసుకున్నాం. నెక్స్ట్, క్రింది పేర్కొన్నటువంటి రాష్ట్రపతులు వరుస క్రమంలో అమర్చండి అన్నాడండి. అరేంజ్ ది ఫాలోయింగ్ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. నీలం సంజీవ రెడ్డి, వెంకట్ రామన్, శంకర దయాల శర్మ, అబ్దుల్ కలాము, జ్ఞాని జైల్ సింగ్. చూడండి, ఆర్డర్లో పెట్టండి వీటిని. చెప్పండి. గతంలో పనిచేసినటువంటి రాష్ట్రపతులు వీళ్ళందరూ కూడా వీరు ఎవరి తర్వాత ఎవరు పని చేశారు అనేటటువంటిది మనకి వరుస క్రమం పెట్టండి అని చెప్పాడు. గారు బి,
ఉదయ్ కుమార్ గారు సి. ఇంకా ఏబిసిడి సాయిరామ్ గారు ఏబిసిడి రాజు గారు అనుష చూద్దాం. అందులో చూడండి, ఫస్ట్ మనం తీసుకుంటే నీలం సంజీవరెడ్డి. ఓకేనా, నీలం సంజీవరెడ్డి. తర్వాత జ్ఞాని జైల్ సింగ్ అండి, 6వ రాష్ట్రపతి, 7వ రాష్ట్రపతి, 8వ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ అండి, 9వ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ. అవుతుందా? 6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, 7వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణ. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం గారు వస్తారు. ఇక్కడ 11వ రాష్ట్రపతి ఈయన. చూడండి, ఏ ఈ బి సి డి. ఓకేనా, ఏఈబిసిడి ఆప్షన్. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు చూడండి, ప్రశ్న కొంచెం టఫ్గా అడిగే సందర్భాల్లోని ఈ మ్యాచింగ్స్, ఈ రాష్ట్రపతులు లేకపోతే ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఉప ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, వీటిని వరుస క్రమంలో పెట్టడం కానివ్వండి, లేకపోతే ఒక 4-5 వ్యక్తులు ఇచ్చి వారికి సంబంధించినటువంటి పదవీ కాలాలు ఇచ్చి సరైనది సరికానిది అని అడుగుతుంటాడు. ఖచ్చితంగా ఆర్డర్ మనకి ఖచ్చితంగా నేర్చుకోవాలండి. వారి యొక్క పదవీ కాలాలతో సహా మనం నేర్చుకోవాలి. ఓకేనా? అవునండి, 1986వ సంవత్సరంలో పాకెట్ వీటో వినియోగించినటువంటి ఏకైక రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అండి. భారతదేశానికి 7వ రాష్ట్రపతి, మొట్టమొదటి సిక్కు రాష్ట్రపతి. ఓకే, అంతేకాకుండా ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టినటువంటి 2వ వ్యక్తి అని కూడా మనం చెప్పుకోవచ్చు జ్ఞాని జైల్ సింగ్. ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి పదవి చేపట్టిన వ్యక్తులు 3. మొదటి వారు నీలం సంజీవరెడ్డి, 2వ వారు జ్ఞాని జైల్ సింగ్ అండి. అర్థమవుతుందా? 3వ వారు శంకర్ దయాళ్ శర్మ. సరే, పార్లమెంటు సమావేశాలు లేని సమయాలలో రాష్ట్రపతి జారీ చేసేటటువంటి ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత అని అడిగారు. ఇక్కడ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వ్యాలిడిటీ పీరియడ్ అండ్ ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ అన్ సెషన్? 6 వారాలు, 6 నెలల 6 వారాలు, 7 నెలల 12 రోజులు, బి మరియు సి అని ఇచ్చాడు. బి. ఓల్డెస్ట్ ప్రెసిడెంట్ వచ్చేటప్పటికండి వెంకట్రామన్ అండి, ఆర్ వెంకట్రామన్. ఓకేనా? ఇంకా సేమ్ ఏజ్కే ప్రణబ్ ముఖర్జీ గారు కూడా 77 సంవత్సరాల్లోనే బాధ్యతలు చేపట్టారు. కాకపోతే ఒక నెల ఈయనే పెద్ద ఉన్నారు వెంకట్రామన్ గారు. కాబట్టి అత్యధిక వయసులో రాష్ట్రపతి పదవి చేపట్టిన వ్యక్తి ఆర్ వెంకట్రామన్ అండి. చిన్న వయసులో రాష్ట్రపతి పదవి చేపట్టిన వ్యక్తి వచ్చేటప్పటికి ద్రౌపది ముర్ము. ద్రౌపది ముర్ము గారికి ముందు మనం నీలం సంజీవరెడ్డి గారు చెప్పుకునే వాళ్ళం. ఇద్దరు 64 ఇయర్స్కే రాష్ట్రపతి పదవి చేపట్టడం అనేది జరిగింది. ఓకే, మనం చెప్పాం, భారత రాజ్యాంగంలోని 123 అధికరణ ప్రకారం పార్లమెంటు సమావేశాలు లేని సమయాలలో రాష్ట్రపతి అత్యవసరముగా కొన్ని ఆర్డినెన్సులు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. రాష్ట్రపతి జారీ చేసినటువంటి ఈ ఆర్డినెన్సులను పార్లమెంటు సమావేశాలు తిరిగి పునఃప్రారంభమైన తర్వాత 6 వారాలలో ఆమోదించాలి. ఇక్కడేమన్నాను, తిరిగి పునఃప్రారంభమైన తర్వాత అని. అయితే సాధారణంగా పార్లమెంటు సమావేశాలు రాజ్యాంగ నిబంధనల ప్రకారము సంవత్సరమునికి ఎన్నిసార్లు నిర్వహించాలి అంటే కనీసం 2 సార్లు నిర్వహించాలి. ఒక సమావేశానికి మరి ఒక సమావేశానికి మధ్య గరిష్ట కాల వ్యవధి 6 నెలలకు మించకూడదు.
6 నెలలు. తర్వాత ఎంత టైం ఇచ్చాడు? 6 వారాలు. 6 నెలలు 6 వారాలు లేదా 7.5 నెలలు. అర్థమవుతుందండి? లేదా 7.5 నెలలు అంటే మనం ఎన్ని చెప్పొచ్చు? 225 రోజులు. ఇంకా కొన్ని దగ్గరలో ఏంటంటే 222 లేదా 225 ఇస్తుంటాడు. అక్కడ ఇచ్చే ఆప్షన్ పెట్టి మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ వచ్చేటప్పటికి ఆన్సరు 6 నెలల 6 వారాలు లేదా చూడండి ఇంచుమించుగా 7.5 నెలలు అని చెప్తాం. ఇంకా 222 రోజులు. ఓకే, క్రింది వాణిలో రాష్ట్రపతి తొలగింపు తీర్మానం గురించి సరైన వ్యాఖ్యాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అండి రిగార్డింగ్ ద ఇంపీచ్మెంట్ మోషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. చూడండి, రాష్ట్రపతి తొలగింపు తీర్మానం ఏ విధంగా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ మనకి ప్రస్తావించడం అనేది జరిగింది. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమన్నారు ఇక్కడ? పార్లమెంట్ ఉభయ సభలలో ఏ సభలోనైనా తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. ద మోషన్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ దేర్ హౌసెస్ ఇన్ ఎయిదర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు యొక్క రిజల్యూషన్ అని చెప్పారు. మొదటి ఆప్షన్. 2, ఈ తీర్మానం ఏ సభలో జరిగితే ఆ సభలోని 1/4 మంది సభ్యుల సంతకాలతో ఆ సభాపతికి నోటీస్ ఇవ్వాలి. The members of the house where the motion is introduced must submit it to the presiding officer with signature of 1/4 of the members. Option C. ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతిపై కూడా తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టలేదు. No impeachment motion has been introduced against any president so far. ఆప్షన్ డి. తీర్మానాన్ని ప్రవేశపెట్టే 14 రోజుల ముందు సభాపతికి నోటీస్ ఇవ్వాలి. A 14-day prior notice must be given to the presiding officer before introducing the motion. చూడండి, గారు ఏబిడి, శాస్త్రి గారు ఏబిడి. ఇంకా చూడండి, మనం ఆల్రెడీ చెప్పాం రాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానం లేదా ఇంపీచ్మెంట్ గురించి తెలిపే అధికరణ 61వ అధికరణ తెలియజేస్తుంది. మరి రాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టాలా లేదా రాజ్యసభలో ప్రవేశపెట్టాలా అంటే రాష్ట్రపతి యొక్క తొలగింపు తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఉభయ సభలలో ఏ సభలో ప్రవేశపెట్టినా సరే ఉభయ సభలు కూడా ఖచ్చితంగా 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. ముందుగా లోక్సభలో ప్రవేశపెట్టినా లేదా ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టినా ఏ సభలో ప్రవేశపెట్టినా 2/3 మెజారిటీతో ఖచ్చితంగా ఆమోదించాలి. ఒక సభ ఆమోదించి ఇంకొక సభ ఆమోదించకున్నను అది చెల్లుబాటు కాదు. నేరారోపణ లేదా దోషారోపణ ఏ సభలో జరిగితే ఆ సభలోని 1/4 వంతు మంది సభ్యుల సంతకాలతో ఆ సభాపతికి నోటీస్ ఇవ్వాలి. చూడండి, జాగ్రత్తగా మీరు ఎగ్జామ్లో అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏమిటి అంటే సార్ చూడండి, ఎన్నో వంతు మంది సభ్యుల సంతకాలు అని ఇస్తాడు. ఎన్నో వంతు మంది సభ్యుల సంతకాలు 2/3, 1/4 ఇలా ఇస్తుంటాడు మనకి. చూడండి, అని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఎన్నో వంతు సభ్యుల మెజారిటీతో ఆమోదిస్తే తొలగింపు సాధ్యం అవుతుంది అంటే 2/3 మెజారిటీ. సంతకం అనే పదం వచ్చేటప్పుడు 1/4 వంతు మంది సభ్యుల సంతకాలతో ముందు నోటీస్ ఇవ్వాలి. తర్వాత 2/3 మెజారిటీతో 2 సభలు కూడా తొలగిస్తేనే సాధ్యమవుతుంది. మరి ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతిపై కూడా తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టలేదు అని అన్నారు కాబట్టి ఇది తప్పండి. మొట్టమొదటిసారిగా వివి గిరిపైన ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరిగింది. ఓకే, మరి ఈ తీర్మానాన్ని అదే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. ఇది కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఏంటి? ఇక్కడ ఆప్షన్ ఏబిడి ఫస్ట్ ఆప్షన్ అండి. ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి కూడా తొలగింపబడలేదు, ప్రవేశపెట్టడం అయితే పెట్టారు వివి గిరిపైన. చూడండి, రెండిటికి డిఫరెన్స్. ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతిపై కూడా తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టలేదు అంటే అది తప్పు. వివి గిరిపైన ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి కూడా తొలగింపబడలేదు అనేది కరెక్ట్. ఇక్కడ
నెక్స్ట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏ అంశంలో సారూప్యం ఉంది? ఇన్ విచ్ ఆస్పెక్ట్ ఈస్ దేర్ ఏ సిమిలారిటీ బిట్వీన్ ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ద వైస్ ప్రెసిడెంట్? డిపాజిట్ బలపరిచేవారా, ఎన్నికల గణ నిర్మాణమా, పైవన్నీనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ చేయండి. దీనికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఏ అంశములో సారూప్యం ఉంది అని అడిగారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించి సారూప్యం క్రింది పేర్కొన్నట్లు ఏ అంశంలో సారూప్యత ఉంది? డిపాజిట్లోనా, లేకపోతే బలపరిచే వారిలోనా, ఎన్నికల గణం అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది అన్నాం రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని కూడా ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. రెండిటికి సమానమేనా అని అడుగుతున్నారు ఇక్కడ. ఆల్ డి డి ఆల్ ఆఫ్ ది అబవ్, ఆల్. ఓకే ఓకే. ప్రభావతి దేవి గారు డి, చంద్రు గారు సి, రాజు ఆల్. ఎస్. చూద్దాం ఇక్కడ చూడండి, ఆన్సర్ వచ్చేటప్పటికి కేవలము డిపాజిట్ మాత్రమే. డిపాజిట్ మాత్రమే. యాక్చువల్గా చూడండి, రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీరు మ్యాక్సిమం ఇప్పటి వరకు కూడా 99% వరకు లైవ్లోనే ఆస్పిరెంట్స్ అంతా కూడా ఈ అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేశారు కరెక్ట్గా. ఈ ఒక్క క్వశ్చన్కి చాలా వరకు తప్పు చేశారు అంతే. ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇక్కడ డిపాజిట్ ఒక్కటే రెండింటికి సారూప్యత ఉందని. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఎలక్టోరల్ కాలేజీలో 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి, 50 మంది సభ్యులు బలపరచాలి, మొత్తం 100 మంది. అదే ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఎలక్టోరల్ కాలేజీలో 20 మంది ప్రతిపాదించాలి, 20 మంది బలపరచాలి, మొత్తం 40 మంది. కాబట్టి ఇక్కడ బలపరిచేవారు కూడా కాదు. డిపాజిట్ ఒకటే కరెక్ట్ అండి, 15,000 రూపాయలు అనేది ఇద్దరికి కూడా. ఇంకొకటి ఏమన్నాడు, ఎన్నికల గల నిర్మాణం. ఓకే, రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజే, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది కూడా ఎలక్టోరల్ కాలేజీ. మరి రాష్ట్రపతికి సంబంధించి ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ, రాజ్యసభ, శాసనసభ అండి దీని యొక్క స్ట్రక్చర్. ఉపరాష్ట్రపతి వచ్చేటప్పటికి కేవలము లోక్సభ, రాజ్యసభ మాత్రమే, ఉభయ సభల మొత్తం సభ్యులు మాత్రమే పాల్గొంటారు. అక్కడ రాష్ట్ర శాసనసభ సభ్యులకి, ఎమ్మెల్యేలకు ఓటు ఉండదు. చూసారా? కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి మీకు చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు అనేటటువంటిది కూడా మీరు గమనించండి. కేవలం డిపాజిట్ మాత్రమే. రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి కానివ్వండి, ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి కానివ్వండి, ఇద్దరికి కూడా ఒక డిపాజిట్లోనే సమానం అనమాట. ఓకే, 15,000 రూపాయలని. ఓకే సార్, చూద్దాం నెక్స్ట్. బిఆర్ అంబేద్కర్ అభిప్రాయములో క్రింది వాణిలో, చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మనకు తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేసేవచ్చు. ఇది నేషనల్ రికవరీ యాక్ట్ లాంటిది ఏంటి అని పేర్కొన్నారు అంబేద్కర్ గారు. ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైక్ ద నేషనల్ రికవరీ యాక్ట్? ఏ ఆర్టికల్ రికవరీ యాక్ట్గా చెప్పుకున్నారు ఆయన? చెప్పారు అంటే 352, 356, 360 మరియు 5 అని అన్నారండి. ఒకసారి చూడండి, చెప్పాలి. చెప్తారా? ఏ 356 ఆర్ఎం గారు, అనంతి గారు బి, ప్రభావతి గారు 356, అనుష గారు 356, చందు గారు క్వీన్. వెరీ గుడ్ అండి, ఇద్దరే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆప్షన్ ఇదే. రిప్లైలో 360 అనేవారు కరెక్ట్ అండి. 352 మనకు తెలుసు, ఇవి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ పవర్స్. భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో 352 నుంచి 360 వరకు గల అధికరణలు రాష్ట్రపతి అత్యవసర అధికారాల గురించి తెలియజేస్తాయి. అత్యవసర అధికారాలది ఎమర్జెన్సీ పవర్స్ ఏమో 3 టైప్స్. 352 నేషనల్ ఎమర్జెన్సీ, 356 ప్రెసిడెంట్ రూలు, 360 అనేది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. అంబేద్కర్ గారి అభిప్రాయంలోని, అర్థమవుతుందండి, ఈ యొక్క 360 అధికరణను
నేషనల్ రికవరీ యాక్ట్గా పేర్కొన్నారు ఆయన. యాక్చువల్గా అమెరికాలోని నేషనల్ రికవరీ యాక్ట్ 1933ని పోలి ఉంటుందండి ఇది. ఓకేనా? యాక్చువల్గా ఏదండి అమెరికాలోని నేషనల్ రికవరీ యాక్ట్ 1933. అమెరికాలోని నేషనల్ రికవరీ యాక్ట్ 1933ని పోలి ఉంటుంది. ఓకేనా? కారణం ఏంటంటే యాక్చువల్గా 1930లలో నాటి ఆర్థిక మాంద్యం నుండి ప్రజలను గట్టెక్కించడానికి అమెరికా అధ్యక్షుడు ఈ చట్టం ద్వారా కొన్ని నిబంధనలు రూపొందించడం జరిగింది. అర్థమవుతుందా? ఓకే, నెక్స్ట్ చూద్దాం. వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. ఇది ఒకసారి అడిగాడు ప్రశ్న. వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అనేది ఎవరి అనుభవాలను రాసిన గ్రంథం? వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఈజ్ book written based on whose experiences? వివి గిరి, ప్రకృతిని అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్. చెప్తారండి? చెప్పలేమండి. వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అనేది ఎవరి అనుభవాలను రాసిన గ్రంథం? వివి గిరి, అలీ అహ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్. ఉదయ్ కుమార్ గారు బి, ఏపీ. వివి గిరి, శస్త్రి గారు బి, వెంకీ గారు వివి గిరి. ఓకే ఓకే సార్. సరే, ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఓకేనా, నీలం సంజీవరెడ్డి గారండి తన జ్ఞాపకాలను రాష్ట్రపతి పదవి చేసిన సందర్భంలో తన యొక్క అనుభవాలను ఈ పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది. ఓకేనా? వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించే అధికరణ. ది ఆర్టికల్ అండర్ విచ్ ద ప్రెసిడెంట్ గ్రాంట్స్ పార్డాన్స్. 74, 72, 73, 76. చెప్తారా? రాష్ట్రపతి యాక్చువల్గా ఉరిశిక్ష పడినటువంటి ఒక వ్యక్తికి చివరగా ఉండేటటువంటి ఆప్షన్ ఏంటి అంటే క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం. క్షమాభిక్ష రకాలు వచ్చేటప్పటికి 5 రకాలు ఇక్కడ: పారడాన్, కమ్యుటేషన్, రెమిషన్, రెస్పైట్, రెప్రైవ్ అని 5 రకాల క్షమాభిక్షలు ఉంటాయి. అర్థమవుతుందండి? రాష్ట్రపతికి అధికారం ఉంటుంది, శిక్షను తగ్గించే అధికారం ఉంటుంది, శిక్షను మార్చే అధికారం ఉంటుంది. అర్థమవుతుందండి? అదేవిధంగా శిక్షను పూర్తిగా రద్దు చేసే అధికారం కూడా కలిగి ఉంటారు. గవర్నర్ క్షమాభిక్షకు రాష్ట్రపతి క్షమాభిక్షకు డిఫరెన్స్ ఏంటి మనం తీసుకుంటే, ఉరిశిక్షను మరియు సైనిక శిక్షలను రద్దు చేసే అధికారం కేవలము రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఈ అధికారం అనేటటువంటిది గవర్నర్కు ఉండదు. మరి భారత రాజ్యాంగంలోని క్షమాభిక్ష ప్రసాదించే అధికారం గురించి తెలిపే అధికరణ ఏంటి అని అడిగారు సార్ ఇక్కడ మనకు. 72. వెరీ గుడ్. 161 అనేది గవర్నర్కి సంబంధించి న్యాయాధికారాలు. ఓకే, వెరీ గుడ్ అండి. 72 క్షమాభిక్ష రకాలు. ఓకేనండి. ఇవి మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రపతి అనేటటువంటి టాపిక్లో మొదటి సెషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. ఓకేనా?
మరికొన్ని ముఖ్యాంశాలు రెండవ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.